హాయ్ వివర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఇక్కడ హెచ్మురేని గ్రామంలో మనం ఒక రైతు పొలానికి చెకింగ్ రావడం జరిగింది. మన యొక్క ప్రొడక్ట్స్ అనేది వాడిన రైతు యొక్క అనుభవం మనం తెలుసుకుందామండి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు గౌరప్ప గారు కదా. ఈరోజు మనకి 20వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు మనకు బుధవారం అండి. ఇప్పుడు మనం చెకింగ్ వచ్చినామన్న మన సేన్కి. ఇప్పుడు మీరు మన మందులు అనేది ఎన్నిసార్లు ఏఎస్బి అగ్రిటెక్ లో మీరు మందులు ఎన్నిసార్లు కొట్టినారు మన తోటకి? 6వ సారి. ఇది నారేసినప్పటి నుండి 6వ సారి కొట్టాను. 6 సార్లు కొట్టినారు కదా. ఇప్పుడు మనకు ఏం మార్పు అనేది ఏం కనబడింది? 6 సార్లు కొట్టినారు కదా, ఏం మార్పు మన తోటలో? మాకు కొట్టిన కాటుంటే ముడత లేదు. ఓకే. ఆకు బాగా నీట్ గా ఉండదు, పూత బాగా వస్తుంది. ఓకే. పైరు కూడా బాగుండదు, చెట్టు కూడా పెరుగుదల ఉండదు. బాగా పంగులు గుద్ద కాటుంటే పంగులు ఉండవి. మనకు సైడ్ బ్రాంచ్లు బాగా వస్తున్నాయి కదా. సైడ్ బాగా వచ్చావే, కాపు కూడా బాగా పెట్టదు, బాగా పట్టింది. ఓకే. ఒకసారి ఇప్పుడు వైరస్ అనేది ఎక్కడ ఉందో మన సేన్ లో? జెమిని వైరస్ అనేది ఇక్కడేం దీంట్లోనే ఏం లేదు. జెమిని వైరస్ అనేది మన సేన్ లో ఎక్కడ లేదు కదా. ఒకసారి మొక్కలు చూపించడానా? ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. గౌరప్ప గారు అనేసి మనకు హెచ్మురేని గ్రామంలో వాడుతున్నారండి. మనకు వచ్చిన ఇగుర్లు అన్ని కూడా చాలా నీట్ గా వస్తున్నది. మనకు పూత కూడా బలంగా వస్తుంది కదా. పూత బలంగా వస్తుంది. మనకు సేన్ కూడా చాలా ఆరోగ్యంగా ఇట్లా నడుచుకుంటే వెళ్ళండి ముందు కట్టు. ఇట్లా రైతులు గమనించినట్లయితే మనకు సేన్ కూడా చాలా ఆరోగ్యంగా, చాలా నీట్ గా, గ్రోతింగ్ కూడా చాలా బాగుంది కదా. మనకు గ్రోతింగ్ కూడా చాలా బాగా అద్భుతంగా వస్తుంది. మన క్రాప్ సెట్టింగ్ చూపించండి ఒకసారి. చెట్లు ఒకసారి కింద క్రాప్ సెట్టింగ్ చూపించండి. ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు మొత్తం కూడా కాపు కూడా చాలా అద్భుతంగా సెట్ అవుతుంది మనకు కదా. ఇక్కడంతా కాపు కూడా చాలా నీట్గా పడుతుంది. ఇక్కడ రైతులు గమనించినట్లయితే చాలా అద్భుతంగా మన క్రాప్ సెట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మనకు మెయిన్ ఏంటంటే వైరస్ లేకుండా మనకు పేను, నల్లి, తామర పురుగు అట్లాంటివి లేకుండా క్రాప్ సెట్టింగ్ అది చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు దాకా వాడినారు కదన్నా, ఇప్పుడు మనకు కొట్టినప్పుడల్లా మార్పు అనేది వస్తుందా మొక్కలోన? మార్పు వచ్చేది సార్. ప్రతి రౌండ్ కి మార్పు వస్తుంది కదా. ప్రతి రౌండ్ కి ఫస్ట్ సన్నగా అస్సలు సిగిరిలే ఏంలే. రాజరాణి కొట్టినాక సిగురు వచ్చేది. రాజరాణి అనేది వాడినారు. ఓకే. ఫస్ట్ రౌండ్ లో పొడి ప్యాకెట్లు మూడు వాడినారు కదా. 3 కొట్టినాక రాజరాణి 319 వాడినారు. అదే విధంగా పొడి ప్యాకెట్లు వాడినారు, వైరో బ్యాండ్ వాడినారు, రాజరాణి 2 సార్లు కొట్టినారు. ఇప్పటికి మన తోటకి ఒక్కసారే కొట్టింది. ఒకసారి రాజరాణి కొట్టినారు. ఓకే. ఓకే. ఒక్కసారి. ఇప్పుడు ఈ రోజు అనేది మీరు పోగో అదే విధంగా ఇది పురుగు మందు వాడుతున్నారు కదా, అటోమ్ అని పురుగు మందు వాడుతున్నారు. ఓకే. ఓకే. మన పూత అయితే బాగుంది కదా. పూత కథ ఏం చెప్పనీకి లేదు చూడు. పూత కూడా బలంగా వస్తుంది. అదే చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా నీట్గా ఉంది కదా. మనకి ఎక్కడ కూడా ముడతలు కానీ అట్లా ఏం లేదు కదా. సేన్ కూడా చాలా ఆరోగ్యంగా, చాలా అద్భుతంగా, చాలా నీట్గా, గ్రోతింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. సేన్ కంట్రోల్లో ఉంది మనకు మొత్తం కూడా. సరే, మళ్ళీ వేరే రైతులకు మీ సలహా ఏంది? వేరే రైతులకు చెప్తే కూడా విన్నారు. ఓకే. మన సేన్ బాగుండాలి, వేరే వాళ్ళకి కూడా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి అంతే. మన సేన్ బాగున్నప్పుడు చెప్పానే. ఓకే. రైట్లేండి. ఒకసారి ఇక్కడ ముడతలు అయితే ఎక్కడ లేవు కదా మనకు. ఎక్కడ కూడా మనకు ముడతలు కానీ, పురుగు కానీ, నల్లి కానీ, తామర పురుగు కూడా ఎక్కడ లేదు కదా. సేన్ కూడా చాలా చాలా నీట్ గా ఉంది. మనకు కొమ్మలు కూడా బాగా సాగినాయి. చెట్టు అయితే మనకు సైడ్ బ్రాంచ్లు బాగా వచ్చినాయి కదా. కొత్త స్టెప్ అనేది, కొత్త ఎగురులు అనేది బాగా వస్తున్నాయి మనకు. ఓకే. రైట్ అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న.